బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేసినందుకు ఇమ్రాన్ ఇప్పుడు పరారీలో ఉన్నాడు. అలానే మన హర్ష సాయి అన్న పరారీలో ఉన్నాడని చాలా న్యూస్‌లయితే వస్తున్నాయి. అయితే ఇక్కడ ఇంకొక న్యూస్ ఏందంటే, హర్ష సాయి అమౌంట్ ఇచ్చి అక్కడ మొత్తము చేసేసుకున్నాడు. మొత్తము అక్కడ ఏదైతే జైలు ఉంటుందో, ఏదైతే పోలీస్ స్టేషన్ అక్కడికి రాకుండా మొత్తము తన లాయర్‌ని పెట్టి చేసుకున్నాడని చెప్పి చాలా న్యూస్‌లయితే వస్తున్నాయి. అయితే ఈ బెట్టింగ్ యాప్స్‌ని ఎవరైతే గతంలో ఇన్‌స్టాగ్రామ్ ఇన్‌ఫ్లుయెన్సర్‌గా వాళ్ళు ప్రమోట్ చేశారో వాళ్ళైతే ఇప్పుడు జైలుకెళ్ళి వాళ్ళు మీరెందుకు చేశారు ఈ బెట్టింగ్ యాప్స్? ఏ కారణం వల్ల చేశారని వాళ్ళకొక ఇన్ఫర్మేషన్ ఇచ్చి వాళ్ళు మళ్ళీ రిటర్న్ వెళ్ళిపోమన్నారు. ఎవరైతే విష్ణుప్రియ గాని, మన యాంకర్ ఎవరు చాలామంది అయితే బెట్టింగ్ యాప్స్‌లో పెద్ద పెద్ద యాక్టర్స్ అయితే ఇన్వాల్వ్ అయ్యి ఉన్నారు. అయితే మెయిన్‌గా ఎక్కువగా ఫోకస్ పెట్టింది ఈ ఇమ్రాన్ అన్న మీద, హర్ష సాయి అన్న మీద, వీళ్ళ మీద ఎక్కువ ఫోకస్ అయితే పెట్టారు. అయితే ఇమ్రాన్ ఎక్కువ బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేశారని అంటున్నారు కానీ, అంతవరకు ఎక్కువ బెట్టింగ్ యాప్స్ అయితే ప్రమోట్ చేయలేడు. ఎందుకంటే అతను ఒక నాన్ వేష్ అన్న వీడియో పెట్టిన తర్వాత కూడా అతను ఒక వీడియో అయితే సీక్వెల్‌గా ఆపోజిట్‌గా ఒక వీడియో అయితే చేసిండు అగైన్‌స్ట్‌గా. నేను ఇంత అమౌంట్ సంపాదించిన నా దగ్గర ఇంతున్నాయని చెప్పి. ఇక్కడ నాన్ వేష్ అన్న ఇమ్రాన్ అన్న మీద ఒక బ్యాడ్ వర్డ్స్ అయితే యూజ్ చేయడము చాలా మందికి ఒక ఎక్కడనో కోపం వచ్చినట్టు అనిపించింది. ఎందుకంటే అంత ప్రపంచ యాత్రికుడు అంత బూతులు మాట్లాడాడు. ఒక యూట్యూబర్ మీద బూతులు మాట్లాడడం అవసరమా అని చెప్పి చాలామంది అయితే అంటున్నారు. ఇక్కడ ఇమ్రాన్ అన్న కూడా మాట్లాడాలంటే ఒక సెకండ్ కూడా కాదు. నేను ఈజీగా మాట్లాడతా, కానీ మా అమ్మ నాన్న అట్లా నేర్పియలేరని చెప్పి ఇమ్రాన్ అన్న ఒక మంచి మాట మాట్లాడడంతో ఇమ్రాన్ అన్న వైపు ఒక మంచి రెస్పాన్స్ అయితే ఉంది. అయితే ఇమ్రాన్ అన్న పరారీలో ఉన్నాడని చెప్పి చాలామంది అయితే అంటున్నారు. మీరేమనుకున్నారు కింద కామెంట్ సెక్షన్‌లో అయితే కామెంట్ చేయండి. మేమైతే ఎవరికీ అగెనిస్ట్ అయితే కాదు. మీరేమనుకున్నారు కింద కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. ఇలాంటి మోర్ ఇన్ఫర్మేషన్ వీడియోస్‌కి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి పక్కన బెల్ ఐకాన్ ఆల్ లైక్